కృష్ణస్తు భగవాన్ స్వయం అని భాగవతం చెప్పింది. కృష్ణుడు సాక్షాత్తు భగవంతుడు అని చెప్పింది. అసలు భగవంతుడు అని ఎవరిని అంటాం అంటే భగ అనే 6 లక్షణాలు కలిగినటువంటి వారిని భగవంతుడు అని అంటాం. అసలు భగ అంటే ఏంటి తెలుసుకుందాం. ఐశ్వర్యస్య సమగ్రస్య ధర్మస్య యశశ్రియ జ్ఞాన వైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతింగన అంటే భగవంతుడు ఆకర్షించడానికి గల కారణాలు. అంటే ఈ మానవ లోకంలో మనుషులందరూ కూడాను కొన్ని గుణాలకు ఆకర్షింపబడతారు. ఆ గుణాలు శ్రీకృష్ణుడిలో ఏమున్నాయి అనేటువంటి ఇప్పుడు మనం తెలుసుకుందాం. సమగ్రస్య ఐశ్వర్యస్య అంటే సమస్త ఐశ్వర్యములు కూడా అతని యందే ఉన్నాయి. అందుకనే మనుషులందరూ అతనికి ఆకర్షింపబడతారు. రెండవది ధర్మస్య ధర్మస్య ప్రభురచ్యుత అనే మాట విన్నాం. ధర్మానికి అధిపతి ధర్మస్వరూపము శ్రీకృష్ణుడు. ఆ ధర్మాన్ని అందరికీ తెలియజేసేటువంటి వాడు కాబట్టి మనుషులందరూ ఆ ధర్మం వైపు ఆకర్షింపబడతారు. అది రెండో గుణం. మూడవది యశః అతని యొక్క పరాక్రమం చేత గుణగణాల చేత మంచి లక్షణాల చేత పేరు ప్రఖ్యాతులు పొందినటువంటి వ్యక్తి కాబట్టి అతనికి మనుషులందరూ ఆకర్షింపబడతారు. మూడవది శ్రియ ఆ సద్గుణాలు అనేటువంటి సంపద కలిగిన వాడు కాబట్టి ఆ సద్గుణాలకి ప్రతి మానవుడు కూడాను ఆకర్షింపబడతాడు. కళ్యాణ స్వరూపుడైనటువంటి కృష్ణునికి అందరూ ఆకర్షింపబడతారు. ఇక ఐదవది జ్ఞానస్వరూపము. కృష్ణుడు జ్ఞానస్వరూపుడు. సకల శాస్త్రాలని కూడా చతుషష్ఠి కళలను 64 శాస్త్రాలని 64 రోజులలోనే నేర్చుకొని తన యొక్క ప్రతిభను చాటుకున్నాడు. అలాగే ఈ ప్రపంచానికి జ్ఞానదీపం అయినటువంటి భగవద్గీతను అందించాడు కాబట్టి ఆయన జ్ఞానస్వరూపుడు. జ్ఞానస్వరూపుడు కాబట్టి అందరూ ఆ జ్ఞానానికి ఆకర్షింపబడతారు. ఆఖరిది వైరాగ్యం అంటే ఈ లోకంలో ఏ వస్తువు యందు మమకారం లేనటువంటి వాడు. అంటే అన్నింటినీ సమానంగా చూసేవాడు, నిత్యము తను సంతోషంగా ఉండేటువంటి వాడు, వేటికి కూడా లోబడినటువంటి వాడు. ఈ 6 గుణాలని భగ అంటారు. ఈ 6 గుణాలు కలిగినటువంటి వారిని భగవాన్ అని అంటారు. కాబట్టి కృష్ణస్తు భగవాన్ స్వయం. కృష్ణుడు స్వయంగా భగవంతుడు. ఈ లక్షణాలు ఉన్నాయి కాబట్టే శ్రీకృష్ణుని భగవంతుడిగా కీర్తించారు. జై హింద్. ఇలాంటి ఇన్ఫర్మేషన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.